అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే ఏంటి? అసలు ఈరోజు బంగారం కొనాలనే నానుడి ఎలా వచ్చింది? ఇది వైశాఖ శుద్ధ తదినాడే ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పురాణాల్లో అక్షయం అంటే ఎప్పటికీ తగ్గదు అని భావం. మన విష్ణు పురాణంలో ఈరోజు కృతయుగ ప్రారంభమని చెప్తారు. ఇంకా ఈ రోజుకి చాలా అంటే చాలా కథలున్నాయి. మనం ప్రధానంగా భావించే ఇతిహాసమైన మహాభారతాన్ని వ్యాస మహర్షి చెబితే వినాయకుడు ఈ రోజే రాశాడంట. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఈ రోజే ప్రసాదించాడంట. కుచేలుడు అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందాడని, ధనానికి మూలంగా చెప్పే కుబేరుడు ధనాధిపతిగా శివుని వరం పొందాడని, శివుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి గుప్త రూపంలో వెళ్ళి భిక్షను స్వీకరించాడని ప్రస్తావించారు. అంతేకాని ఎక్కడా బంగారం వెండి కొనాలని ప్రస్తావించలేదు. మనం ఏమర్థం చేసుకోవచ్చంటే దీని ప్రకారం భగవంతుణ్ణి ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి ఎప్పుడూ చరిత్రలో స్థానం ఉంటుంది. మనం ఇచ్చేది 100 రెట్ల పుణ్యఫలంగా మనకి తిరిగి వస్తుంది. వీలైతే దానం చేయండి. దానాల కోసం పురాణాల్లో కూడా ప్రస్తావించారండోయ్. అన్నదం చేస్తే శివుడు అనుగ్రహం పొందుతుందని దేవి పురాణంలో, భవిష్య పురాణంలో చెప్పారు. కానీ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వేసవి కాలంలో ఎంత ఎండగా ఉంటుంది, చాలా నీడెడ్ పీపుల్ ఉంటారు. సో మనకి వీలైనంత వరకు వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే ఎంతో అంటే ఎంతో సాటిస్ఫాక్షన్ వస్తుంది. వీలైతే దానం చేయండి, లేదా ఒక మొక్కను నాటండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. సో మనం స్పెషల్గా దేవుడి కోసం అన్ని పూజలు చేయక్కర్లేదండోయ్. ఒక మనిషికి సహాయం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.